ఇన్నేళ్లలో చూడలేంది ఈ పొద్దు చూసి అదృష్టం దక్కినది. ఆ సంతోషం ముందు ఈ బాధ ఏముండదత్త. మా పులి మొదటిసారిగా నన్ను కొడుగ్గా చూస్తాడు. రేయ్, నాకిప్పుడు నమ్మకం వచ్చుండాదిరా. ఆ కొండ మీద ఎంకన్న నా మొర ఆలకించినాడు. అందుకే నువ్వు మీ నాయన దగ్గర కావడానికి చిన్న చిన్న దారులేస్తా అన్నాడు. మీ నాయన నిన్ను తొందరలోనే దగ్గరికి తీసుకుంటాడు. నా బిడ్డ అని గుండెలకి హత్తుకుంటాడు. నాకు నమ్మకం వచ్చుండాది. నేనేదో అనుకుంటే ఏదో జరుగుతుంది. కోపంతో దూరం అవుతాడనుకున్న ప్రతిసారి కన్న ప్రేమ ఏదో విధంగా వెళ్ళం దగ్గర చేయాలని చూస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? చిరంజీవి పాపా, ఏంది పాపా నువ్వు? మూలిగా నాకు మీద తాటికే పడ్డట్టు దెబ్బ తాగిన చేయన పట్టుకుంటావు. మావయ్య గారు పిలిచారు కదా అని ఇంట్లో పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వేదో ఒకటి చేయడం, మావయ్య గారికి కోపం రావడం, నిన్ను తిట్టడం, బయటకు నెట్టడం, ఇవన్నీ అవసరమా నీకు? చిరంజీవి, నేను చెప్పేది విను. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. ఈ రోజైనా ఆయనకు నచ్చని పని చేస్తావంటే బాగుండదు చెప్తున్నాను. ఇది మరీ బాగుండదే. నేనేం చేసినా ఆయనకి నచ్చనప్పుడు ఆయనకి నచ్చే పని నాకెట్ట తెలుసుద్ది? చూడుకోట్రు, ఎక్స్ట్రా చేయమాకు. చెప్పింది విను, అర్థమైందా? పాపా, ఇప్పుడు కూడా నన్ను కోటర్ అంటా ఉండవు. ఏమన్నా న్యాయంగా ఉండదా నీకు? నిన్ను చూస్తే అలాగే పిలవాలనిపిస్తుంది. నువ్వే చెప్పావుగా అలా పిలిస్తే బాగుంటుందని. అంటే అప్పుడెప్పుడో అన్నాను. ఓ, ఇప్పుడంటే బాగోలేదు పాపా. కావాలంటే ఊరే అని పిలు, పర్లేదు. అలా ఎలా పిలుస్తాను? ఏ పిలవడానికే? మెళ్ళో తాళి కట్టావు కదా. ఓహో, తాళి కట్టినానని మర్యాద. మరి లేదంటే ఊరే అంటావు కదా, అంతే కదా? టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఇదిగో, ఇలాంటి వేషాలు వేసే మావయ్య గారి చేతిలో నువ్వు తిట్లు తినేది. ముందు పద. ఈ మామ కోడలు భలే విచిత్రంగా ఉండరబ్బా. మా పులి నన్ను తిట్టడం లేదు కదా అని అనుకుంటే నా లవర్ పెడలను తిట్టడం మొదలు పెట్టేసినది. రే చిరు, నీతో చాలా పనుండాదిరా. నాదేం పనుండదత్త. ఈ పొద్దు కార్యక్రమం నేను చేసేదే ఉండదు అందులో. ఆబ్దికం కార్యక్రమం ఏదో వాళ్ళు చూసుకుంటారా. ఈ పొద్దు ఇంట్లో నాన్ వెజ్ చెయ్యాలా. వాళ్ళ అన్నకి బిర్యానీ అంటే చాలా ఇష్టమంట.
ఓ, నీ చేత్తో బిర్యానీ చేసి పెట్టు. నా చేతనా బిర్యానీ? చాలు ఊరుకో అత్త. మా పులిగాని చూసినాడంటే తిట్టు తిట్టకుండా తిడతాడు. గౌరవంగా ఇంట్లో దాకా రానిచ్చినాడు. ఇంతవరకు సంతోషం. రేయ్, మా అన్న గురించి నాకు తెలీదా? ఏవో నాకు కొత్తగా చెప్తుండావు. ఆ అబ్బాయికి బిర్యానీ ఇష్టమంటే మా అన్న ఏమంటాడ్రా? ఓ, ఎందుకత్త మళ్ళీ నన్ను ఇరికిస్తావు? మా అన్న సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు నోరు మూసుకుని పోయి ఆ బిర్యానీ సంగతి చూడు. అవతల నాకు చాలా పనుండాది. త్వరగా వచ్చేయ్. అత్త, అట్ట చేసేస్తాను ఇట్ట చేసేస్తానని నన్ను వంటోని చేసేస్తున్నారబ్బా. సరేలే, మా అమ్మ వాళ్ళ అన్నకి ఇష్టం అని చెప్తాండారు కదా. మా అమ్మ కోసం ఈ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది? అమ్మా, చనిపోయిన వాళ్ళ ఫోటోలు తీసుకురండి. అట్నే పంతులు గారు, నేను తీసుకొని వస్తాను. అరవద్దు, అరవకు. ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను వెళ్ళాలి. వర్ష, వరుణ్, వదులు. నేను వెళ్ళాలి. చెప్తే అర్థం కాదా? వర్ష, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, కానీ నీ ప్రేమను బయటపెట్టడానికి భయపడుతున్నావు. ఎందుకు భయం? వాళ్లకు వీళ్లకు భయపడి మన ప్రేమను చంపుకోవాల్సిన అవసరం ఏముంది? నేనిప్పుడెవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందామని చెప్పట్లేదు కదా. అందరినీ ఒప్పించే ఒకటవుదాం. నువ్వనుకున్నంత సులువు కాదు మనం ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం. మనిద్దరం ఇలా ఉండటం ఎవరైనా చూస్తే బాగోదు. నేను వెళ్ళాలి. నన్ను వదిలిపెట్టు. ఓకే 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 సరే. మన ప్రేమలు పెళ్ళిళ్ళు తర్వాత. నీకోసం నా ప్రేమకు గుర్తుగా నీ గుండెకు పదే పదే నన్ను గుర్తు చేసేలా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది నీకోసమే కొన్నాను. కాదనకుండా తీసుకుని నీ మెడలో వేసుకుంటే సంతోషపడతాను. ఈ వీడియో నీకు పంపించినట్టుగా ఇంకొకరికి పంపించకుండా ఉండాలంటే నువ్వు నాకు 50,000 ఇవ్వాలి.